టీమిండియాకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇప్పుడు మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 42 బాల్లో 97 స్కోర్ చేశాడు. కెప్టెన్ గా 2 వేరే ఫ్రాంచైజీల తరపున ఆడిన శ్రేయస్ అయ్యర్ 90+ స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. శ్రేయస్ అయ్యర్ ని పంజాబ్ కింగ్స్ 76.75 కోట్ల వేలంలో కొన్నారు. శ్రేయస్ అయ్యర్ ఆట తీరుపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నిన్నటి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 42 బంతుల్లోనే 97 పరుగులు చేయడంతో అతనిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మాజీ భారత్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శ్రేయస్ ను గత ఏడాది కాలంలో అత్యంత మెరుగైన ఆటగాడిగా అభివర్ణించారు. అన్ని ఫార్మాట్ లోనూ ఆడేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని, షార్ట్ బాల్స్ లో విషయంలో ఉన్న సమస్యలను అధిగమించడం చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కేన్ విలియమ్స్ మాట్లాడుతూ శ్రేయస్ తన ఆటను నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాడని కొనియాడాడు. ఒకప్పుడు షార్ట్ బాల్స్ ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు వాటిని చాలా అద్భుతంగా ఎదుర్కొంటున్నాడని, షార్ట్ బాల్స్ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నాడని ఆయన అన్నారు. ఇది అద్భుతమైన ఇన్నింగ్స్ అని, అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని ఆయన అన్నాడు. మాజీ భారత్ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా శ్రేయస్ ను ప్రశంసించారు. ముఖ్యంగా ఎదుర్కోవడంలో అతను అద్భుతంగా ఆడుతున్నాడని, మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లకు ఎదుర్కొనే భారత్ బ్యాటర్ లో అతనే ఉత్తమమైన వాడని ఆయన అన్నారు. అంతేకాకుండా తన బ్యాటింగ్ స్టాండ్స్ కొద్దిగా మార్పులు చేసుకోవడం వల్ల షార్ట్ బాల్స్ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాడు. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ నిన్నటి ఇన్నింగ్స్ అతని కెరీర్ కు ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. మాజీ క్రికెటర్లు అతని ఆట తీరును మెచ్చుకోవడం అతని ఆత్మవిశ్వాసానికి మరింత పెంచుతుంది అనడంలో సందేశం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.